పాతది పాతది గతించిపోయింది. ఎందుకు మళ్ళీ మీరు ప్రభుని ఎరిగిన వారు, మరి విశేషముగా ఆ ప్రభు చేత, దేవుని చేత ఎరుగబడిన వారు మీరు మళ్ళీ ఎందుకు వెనక్కిపోతారు అని గర్జిస్తున్నాడు. యేసు ప్రభు భద్రత కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సమస్తం మీద తన దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న ఎవరు కూడా నశింపరు, వారు లయము కారు. ఆ ప్రభు లయం కాడు, వారు కూడా లయము కారు. అన్నమాట 102వ కీర్తనలో మనము చివరి వచనంలో గమనిస్తున్నాం. 102వ కీర్తన చివరి వచనం 27-28. నీవు ఏకరీతిగా ఉండేవాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు అని ప్రభుత్వం చెప్తే, నీ సేవకుల కుమారులు నిలిచి ఉండదు, వారి సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడను. నీ సేవకుల కుమారులు అంటే ఎవరు? మీరే. వీధుల నుండి ప్రభుత్వం నమ్ముకొని క్రైస్తవులైన వారలారా, సేవకులారా, సేవకుల కుమారులారా, మీ ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు. మీరు మీ సంతానం కూడా ఆయన సన్నిధిని స్థిరపరచబడి మీరు ఉంటారు. మలాకి 3:6 చదివాడు, యెహోవా నేను మార్పు లేని వాడు కనుక యాకోబు సంతతి వారలారా మీరు లయలు కాలేదు. యెహోవాను యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే నమ్ముకున్నారో వారు నశింపరు, వారు నిలిచి ఉంటారు, వారు స్థిరముగా ఉంటారు అని హెబ్రీ గ్రంథకర్త వారికి చెబుతున్నాడు. అలాగే హెబ్రీలాగా యేసుక్రీస్తులో మనకు భద్రత ఉన్నదని మనం గ్రహించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:17లో ఇలాగ రాయబడింది. ఏమని? లోకము దాని ఆశయం గతించిపోవునని రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2:17లో లోకము దాని ఆశయం గతించిపోవును. లోకం అంటే ఈ భూమి, సముద్రాలు, అందులో ఉన్న సమస్తము, ఆకాశములు కూడా, ఆ భూమి మీద ఉన్న సమస్తము కూడా, మనుషులు గాని, జంతువులు గాని, పశువులు గాని, ఏమంటే సమస్త ప్రాణులు కూడా లోకము దాని ఆశయం గతించిపోవు. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు లేదా నీతిమంతులు నిరంతరము నిలిచి ఉందరు అని ఉంది అక్కడ. నీతిమంతులు నిరంతరము నిలిచి ఉండరు. ఎవరు నీతిమంతులు? ప్రభువును నమ్ముకున్న వారు, ఆశ్రయించిన వారు, వారే నీతిమంతులు. అబ్రాహాము యెహోవాను నమ్మిన అతని నీతిగా ఎంచబడాడు. అలాగే పిల్లలారా, ఈ హెబ్రీ క్రైస్తవులు ప్రభువును నమ్ముకున్నారు. యేసుప్రభు చనిపోయిన తర్వాత జరిగిన సంభవాలకు స్పందించి వారు యేసుప్రభువును నమ్ముకున్నారు. అలాగే నమ్ముకున్న వారు లయలుగా నశించారు, స్థిరముగా ఉంటారు. లోకము నశిస్తుంది. అయితే మనం నిలిచింద భూమి ఏమంటే మనం ఏ ఆకాశం కింద అయితే ఉన్నామో ఆకాశాలు ఉత్తరీయమైన పని చేస్తాయి, అవి నశించిపోతాయి, అవి ఎవరు ఉండవు. కాబట్టి మళ్ళీ మీరు వెనకపోవద్దు. యేసు ప్రభులో మనకు భద్రత ఉంది. ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనలో ఉన్నారా? ఆయన నమ్ముకున్నారా? నీతిమంతులు అయ్యారా? వారందరూ కూడా స్థిరులు, నిరంతరం ఉంటారు, నిరంతరం నిలిచి ఉంటారు వారు. అయితే లోకం అయితే మారిపోతుందండి. రోజు రోజు మారుతుంది లోకం.
మార్పు చెందుతూ మారి 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 లోకపరంగా సమాజం కూడా రోజు రోజుకు మారుతుంది. మన చిన్నతనంలో ఉన్నప్పుడు సమాజం మనుషులు ఇప్పుడు లేదు, ఇప్పుడు చాలా మారిపోయారు. ఆశలు ఎక్కువ అయిపోయాయి. లోకము దాని ఆశలు గతించుకోవు. అయితే యెహోవా ఆశ్రయించిన నీతిమంతులు నిరంతరము నిలిచి ఉందరు అని మనం చూస్తున్నాం. యేసు ప్రభువును నమ్ముకున్న వారు నశించారు, లైవ్ కాదు. ఎందుకంటే యోహాను సువార్త 17 చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 17:12. నేను వారి యొద్ద ఉండగా తండ్రికి ప్రార్థన చేస్తూ కుమారుడు నేను వారి యొద్ద ఉండగా యేసు ప్రభువు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామముతో కాపాడితేనే, నేను వారిని భద్రపరిచితేనే. ఏమండి, యేసు ప్రభువును నమ్ముకున్న వారిని యేసు ప్రభు ఏం చేశాడంట? ఏ కుమారుడైన దేవుడైతే లయము కాడో, సదాకాలము ఏ కుమారుడైతే ఉన్నాడో, ఏ కుమారుడు సంవత్సరంలో అయితే తరుగవో, ఏ కుమారుడైతే సదాకాలము ఏకరీతిగా ఉన్నాడో ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితేనే, నేను వారిని భద్రపరిచితేనే. చూసారంటే సదాకాలము ఏకరీతిగా ఉన్న ఆ ప్రభువు కుమారుడైన దేవుడు మనం కాపాడుతున్నాడు, మనం భద్రపరిచాడు. కాపాడితేనే నేను వారిని భద్రపరచితేనే. దేవుడండి ఈ మాట అంటున్నారు. అలాగే నమ్మిన దేవుని పిల్లలారా, సహోదరులారా, దేవుని మనం ఎవరు? దేవుని చేత కాపాడబడిన వారు, దేవుని చేత భద్రపరచబడిన వారు. క్రైస్తవులందరూ తెలుసుకోవాలి. ఆయన నమ్ముకున్న వారందరూ కూడా ఈ సంగతి విషయంగా తెలుసుకోవాలి. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 చూడండి. యోహాను సువార్త 17, యోహాను సువార్త 10:27 చదువుతారు. 10:27. నా గొర్రెలు నా స్వరములను నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని నిత్య జీవం ఇచ్చుచున్నాను. చూడండి, గనుక గొర్రెలంటే 2 కాళ్ళ గొర్రెలు మనమే. గనుక అవి ఎన్నటికి నశింపవు. నోట్ చేసుకోండి. గనుక అవి ఎన్నటికి నశింపవు. ఆ 2 కాళ్ళ గొర్రెలు అంటే యేసు ప్రభువును నమ్ముకొని ఆశ్రయంగా, దుర్గంగా, మరి అధికారిగా, ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా చేసుకున్న వారు ఆయన మాట వింటూ ఉంటారు, ఆయన వెంబడిస్తూ ఉంటారు. దేవుడు వారికి నిత్య జీవము ఇస్తున్నాడు. అవి ఎన్నటికీ నశింపవు, ఎవరు వాటిని నా చేతిలో ఉండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరు వాటిని అపహరింపలేడు. ఇద్దరి చేతిలో ఉన్నామంటే మనం కుమారుడి చేతిలో ఉన్నా, తండ్రి దేవుడి చేతిలో ఉన్నా. బ్యాంకు వాళ్ళు బయట బోర్డు వేసి ఉంటారు, డబుల్ సేఫ్ లాకర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ బ్యాంక్. డబుల్ సేఫ్ లాకర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ బ్యాంక్. రెండింతల భద్రత ఈ బ్యాంకులో మీ సొమ్ముకు ఉంది అని బోర్డు వేసి ఉంటారు. అంటే ఒక కీ మా దగ్గర ఉంటుంది, ఒక కీ సొమ్ము దాచుకునే మీ దగ్గర కూడా ఉంటుంది. డబుల్ సేఫ్ లాకర్స్ అంటారు. మనకి చెప్పారు కదా, ఆ లాకర్ ఆ బ్యాంకులో ఆ తాళాలున్నా ఏమండి,
ఆ యొక్క ఇవన్న పగలగొడతారేమో కానీ దొంగలు, కానీ నమ్మిన విశ్వాసులందరూ కూడా నిరంతరము ఏకరీతిగా ఉండి సంవత్సరములు తరుగుని వాడు నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు సర్వాధికారి, పురాతన కాలములో కొన్ని శాశ్వత కాలం వరకు ఉంటున్న ఆ ప్రభు చేతిలో మనం ఉన్నాం. నేను వారిని కాపాడుకునే వారిని భద్రపరిచితని చెప్పిన వారి చేతిలో మనం ఉన్నాం. మాత్రమే కాదు, తండ్రి చేతిలో కూడా మనం ఉన్నామని రాస్తున్నాడు. అలాగే రెండంతల భద్రత దేవుని నమ్మిన క్రైస్తవులకు, విశ్వాసులకు ఉంది అని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే కూడా ఎంత భద్రత ఉంది మనకు, ఆయనలో ఎంత సెక్యూరిటీ ఉందండి. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి, ఆయన సెక్యూరిటీ వాళ్ళని కాల్చి చెప్పారు. కంచె చేంజ్ చేస్తున్నట్టుగా ఎంతో మందికి అలా జరిగింది. కానీ ఈ లోకంలో భద్రతను వాడు గమనిస్తున్న వారు, రాష్ట్రపతి దేశాన్ని కాపాడేవాడు. ఏమండి, రాష్ట్రపతి ఎవరు? సైనికాధికారి, సుప్రీం సైన్యాధిపతి రాష్ట్రపతి. ఎన్నిసార్లు చట్టంలో ఎంతమంది సైనికులు చనిపోవడం లేదండి. మిలిటరీలో ఉండే కమాండర్స్ అందరికంటే, చీఫ్ కమాండర్ కంటే అసలైన సుప్రీం చీఫ్ కమాండర్ మన రాష్ట్రపతి. ఆయన చెప్తే యుద్ధం జరుగుతుంది. ఓకే పదండి ముందుకు అంటే రాష్ట్రపతి వెళ్తుంది సైన్యం అందరికీ. మరి ఎంత గొప్ప సైన్యాధిపతులు ఉన్నప్పుడు సైన్యం చచ్చిపోతున్నారు పదులు. కానీ మన ప్రభు మనిషి కాడు, సర్వాధికారి, సైన్యులకు అధిపతి యెహోవా, సదాకాలం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనలో భద్రత ఉన్నదండి, రెండంతల భద్రత ఉన్నదని మనం చూస్తున్నాం. అలాగే నువ్వు ఏ రీతిగా ఉన్నావు నీ సంవత్సరం కరుగు అంటే ఇంకా అర్థం ఏమిటంటే, ఈ లోకంలో ఏమి జరిగినా, ఏ అవాంతరాలు, ఎటువంటి ఊహకందనటువంటి ప్రమాదాలు, నాశనం ఎంత జరిగినా కూడా మన ప్రభు ఏకరీతిగా ఉండేవాడు. అది మనం గ్రహించాలి. మనం నమ్ముకున్న ప్రభువు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. ఆ గమనం ఉందా మనకి? అలా తెలుసుకున్నారా? ఇర్మియా 9:24లో ఇర్మియా 9:24లో అతిశయించువాడు దేని చెప్పబడగా, భూమి మీద కృప చూపుచు నీతిని ఆయన గ్రహించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడు నన్ను యెహోవా సెలవిస్తున్నాడు. ఈ యెహోవాయే యేసుక్రీస్తు ప్రభు అని యోబు గ్రంథంలో మనం చూస్తాం. అలాగే ఆ యేసు ప్రభుని గురించి ఎక్కువగా ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో అలా తెలుసుకున్న వారిని బట్టి నేను ఆనందించేవాడను, సంతోషించేవాడను అంటున్నాడు. మరి తెలుసుకున్నామా? తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. మరియమ్మ ఎలాగైతే ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుందో,
పౌలు గమలీయేలు పాదముల మీద కూర్చొని ధర్మశాస్త్రం ఎలా నేర్చుకున్నాడు, ప్రభు పాదముల దగ్గర మనం కూర్చొని నేర్చుకోవాలి, ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలి. అలా ఎవరు పరిశీలనగా తెలుసుకుంటారో ప్రభుని గురించి, దేవుని గురించి, ఆ దేవుడు వారి ఎంతో ఆనందించేవాడుగా, సంతోషించేవాడుగా ఉన్నాడట. అలాగే ఇక్కడ ఫిబ్రవరి 11:11-12 తెలుసుకోవాల్సింది ఏంటంటే, భూమి ఆకాశములు, సముద్రములు, వాటిలో ఉన్న సమస్తము కూడా లైన్ అయిపోతాయి. కానీ ప్రభు ఏకరీతిగా ఉన్నవాడు. అలాగే ప్రియులారా, అట్టి ప్రభువు నమ్ముకుంటే ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు కదండి. ఆయన నమ్ముకుంటే ఇంతకుముందే చూసే 200 భద్రత ఉంది వారికి. వారు ఎన్నటికి ఆ గొర్రెలు నశింపవు, నేను వాడికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, వారు లయము కారు. 200 భద్రత వారికి ఉన్నది. లోకం మారిన, లోకంలో ఉండే సమస్తము కూడా నాశనమైపోయిన, ఏమండి మరి ఏమి జరగకూడనటువంటి ప్రమాదాలు జరిగినా, చోటు చేసుకున్నా మన ప్రభు నిత్యం ఉంటాడు కాబట్టి మనకేమి కాదు. ఎందుకంటే ఆ ప్రభు ఏమంటున్నాడు, నేను వారిని తండ్రి నువ్వు ఎవరైతే నాకు ఇచ్చావో నేను లోకంలో వారిని కాపాడితేనే, వారిని భద్రపరిచితిని అంటున్నాడు. అలాగైతే దేవుని చేతిలో పడ్డామా, మనం దేవుని నమ్ముకున్నామా? ఆ 200 భద్రతలోనికి, తండ్రి కుమారుల చేతుల్లోనికి, మనము వారి కబంధ హస్తాల్లోనికి, వారి రెక్కల హస్తముల కిందకి, వారి అజమాయిషిలోనికి, వారి అధికారం కిందకి, వారి ప్రభుత్వంలోనికి, వారి పరిపాలనలోనికి, వారి అధికారం అనే కాడి కిందకి మనం వచ్చామా? మనం అర్పించుకున్నామా ప్రభువుకి? గొర్రెల కాపులు ఎలా వెంబడిస్తున్నామా? అవి నా స్వరం వినను, అవి నన్ను వెంబడించును అన్నాడు. అలాంటి వారికి ఎంత భద్రత ఉందండి. నేను వాటిని కాపాడుతుని భద్రపరిచిత చెప్పిన ప్రభు ఎవరో చూడండి. దినవృత్తాంతములు 1వ గ్రంథం 17:27. దినవృత్తాంతములు 1వ గ్రంథం 17:27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించడవా, అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. అంటే దినవృత్తాంతం 1వ గ్రంథం 17:27. ఇప్పుడు నీ దాసుని సంతతి అనగా ఇశ్రాయేలీయులు, యూదులు, ప్రభువు సెలవు వేసిన వాళ్ళు, కానీ వాళ్ళలో నుండి బయటకు వచ్చి ప్రభువును నమ్ముకొని యేసుప్రభు రక్తంలో కడుగబడి రక్షింపబడిన వారు సంగతి ఇంకెలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మీ దాసుని సంగతి నిత్యము, నిత్యం అంటే యుగములు, ఎల్లప్పుడూ, సదాకాలము, శాశ్వత కాలము. నీ దాసుని సంతతి అనగా అబ్రహాము సంతానము అని. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. నీ దాసుని సంతతి అంటే అబ్రహాము సంతతి నీ సన్నిధిని ఉన్నట్లుగా, నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించేలా అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండను. అలాగే ప్రియులారా, ఆశీర్వాదం పొందుకున్నామా? ఆశీర్వదింపబడ్డామా? అదేంటి ఆశీర్వాదం అంటారా? ఎట్లా ఆశీర్వదింపబడాలంటారా? అపోస్తుల కార్యం 3:26 చూడండి. అపోస్తుల కార్యం గ్రంథం 3:26. 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి, అనగా యేసు ప్రభువును పుట్టించి, మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు
ఆయన మొదట మీ ఎందుకు పంపాను అని చెప్పారు. ఏమండి ఆశీర్వాదం అంటే ఏంటి? ఇల్లు, వాకిలి, బంగారు, బట్టలు, ఆస్తి, అంతస్తులు, మేడలు, మిద్దెలు కాదు. ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుడు తన సేవకుని గుర్తించి మీలో ప్రతివాణిని, అంటే సంఘంలో ఉన్న ప్రతివాణిని వారి దుష్టత్వము నుండి, అంటే వారి పాపము నుండి మళ్లించుట వలన, ఏమంటే ప్రతి మనిషిని కూడా వారి పాపములో ఉండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుట. అంటే పాపములో ఉండి మళ్లింపబడిన వారే నిజంగా ఆశీర్వదింపబడిన వారు. 5 కేజీలు బంగారు ఉన్నోళ్ళు కాదు, 10 ఎకరాల పొలం ఉన్నోళ్ళు కాదు, 4 ఇంటి స్థలాలు ఉన్నోళ్ళు కాదు, పెద్ద మేడలు ఉన్నోళ్ళు కాదు, గొప్ప చదువు చదువుకున్న వాళ్ళు కాదు, గొప్ప పదవులు అలంకరించిన వాళ్ళు కాదు. ఎవరు ఆశీర్వదింపబడేవారు? దుష్టత్వంలో మల్లుకున్న వారే ఆశీర్వాదం పొందినవారు. అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చదువుతారు దేవుడు మొదటి గ్రంథం 17:27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లుగా. వారికి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? నిత్యము దేవుని సన్నిధిలో ఉంటారంట. ఇప్పుడు నా రాముడు ఎక్కడ 2 కూడుకొని ఉందో వారి మధ్యలో నేను ఉంటున్నాను. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉంటా, చనిపోయిన తర్వాత కూడా ఆయన సన్నిధిలోనే నిత్యం ఉంటా. చనిపోయిన తర్వాత ఆయన సన్నిధి ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో నిత్యం ఉంటా మనం ఆయనతో పాటు. అది ఆశీర్వాదం. నిత్యం ఆయన సన్నిధిలో మనం ఉండుట ఆశీర్వాదం. నిత్యం నీ సన్నిధి ఉంటున్నట్లుగా దాన్ని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నా. ఎల్లప్పుడూ ఆ సర్వాధికారి సంవత్సరము తరుగై ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఇవ్వబడిన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి మనం కాపాడిన వాడు, భద్రపరిచిన వాడైనటువంటి దేవుని సన్నిధిలో ఈ లోకములో ఉన్నా ఆయన సన్నిధిలో ఉంటాం, పరలోకంలో ఉన్నా ఆయన సన్నిధిలో ఉంటాం. అది గొప్ప ఆశీర్వాదం. నీ సన్నిధిలో నిత్యం ఉన్నట్లుగా నన్ను ఆశీర్వదించమని దావీదు కూడా ప్రార్థన చేస్తాడు. నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా నన్ను ఆశీర్వదించమంటాడు. ఆశీర్వాదం అంటే ప్రభు సన్నిధిలో కూర్చోడం, ఆయన మాటలు వినడం, ఆయన స్వరం వినడం, ఆయన చేత కాపాడబడ్డా, ఆయన చేత భద్రపరచబడ్డా, ఆయన చేతిలో ఉండడం, తండ్రి చేతిలో ఉండడం. యెహోవా నీవు ఆశీర్వదించాడుగా. అది అంటే ఆశీర్వాదం ఎన్నటికీ లేదా నువ్వు ఆశీర్వదించా. అది అంటే ఇక్కడ నీ దాసుని సంతతి నువ్వు ఆశీర్వదించాడుగా. అది అంటే నీ దాసుని సంతతి ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది. ఎన్నటికీ అంటే ఈ లోకంలో, పరలోకంలో ఎన్నటికీ ఆశీర్వదింపబడుతుంది అని అంటున్నాడు. 93వ కీర్తన 5వ వచనం చూడండి. 93వ కీర్తన 5వ వచనం. నీ శాస్త్రములు ఎన్నడూ తగ్గిపోవు, యెహోవా ఎన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. 2వ వచనం. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడు నీవే. సదాకాలం పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో ఉంటాం. మరి ఆయన మందిరంలో కూడా ఎల్లప్పుడూ మనం చోటు ఉంటుంది. 146వ కీర్తన 6వ వచనం చూడండి. 146వ కీర్తన 6వ వచనం. 146:6. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. ఏమంటే 5వ వచనం చదువుతాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడును, ఎవరు మన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును,
వాడు ధన్యుడు, వాడు ఆశీర్వదింపబడిన వాడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. అలాగే చెప్పేవాడు ఇప్పుడు ఏమంటారే, ఆయన మాటలు ఒకటి కూడా తప్పిపోలేదు. అవన్నీ కూడా ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. 46వ కీర్తన 2 చూడండి. 46వ కీర్తన 2వ వచనం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను, మనము భయపడము. అంటే అది చదువుతాం. కావున భూమి మార్పు నొందినను అంటే మార్పు చెందుతుంది, నాశనం అవుతుంది, చాపవల చుట్టబడుతుంది, నశిస్తుంది. కానీ కావున భూమి మార్పు నొందినను, అది ఉత్తరీయం వలె, వస్త్రం వలె తొలగింపబడుతుంది. అది భూమి చదువుకున్నట్టు వేపరి పత్రికలు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను అంటే నడి సముద్రములో పర్వతాలు మునిగే సమయం ఆసన్నమైంది. పర్వతములు నడి సముద్రంలో మునిగిపోతాయి. చూస్తాం అది కూడా మనం బతికుంటే. అలాగైతే ప్రేమిల వాళ్ళగా గమనించండి. నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు సముద్రములో నీళ్లు ఘోషించుచు మురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను. ఏమంటే సముద్రములో పుట్టే ఆ ఘోషకు, ఆ పొంగుకు మురుగు వస్తుందంట. ఆ పొంగునకు, ఆ మురుగునకు కదిలినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. పర్వతాలు కూడా కదులుతాయట సముద్రం పొంగినప్పుడు. పొంగినను, మురుగు కట్టినను, నడి సముద్రంలో పర్వతలు మునిగినను, భూమి మార్పు నొందినను, మనము భయపడము. మనకే డోకాలు లేదు. పర్వతాలు మునిగిపోతాయంటే భూమి లయం అయిపోతుంది. సముద్రం మురుగు తగ్గుతుంది, పొంగుతుంది, ఆ పొంగులకు పర్వతాలు కదులుతాయట. అయినా మనము భయపడము. ఎందుకు? మనం ఎవరు నమ్ముకున్నాం? చివరి వచనం చూడండి, 11వ వచనం. మనం భయపడే ఎందుకంటే 11వ వచనం, సైన్యులకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 11వ వచనం, సైన్యులకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆ ప్రభువు నమ్ముకున్నాం కాబట్టి, ఆ ప్రభువును వెంబడిస్తున్నాం కాబట్టి, నా గురువు నా స్వరం విను అన్నాడు. ఆయన స్వరం వినడానికి వస్తున్నాం కాబట్టి, మనము విని ఆ చొప్పున ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి, మనము ఆయన చేత నిత్య జీవం పొందుకున్నాం కాబట్టి, మనము యేసు ప్రభు అరచేతిలో మనం ఆయన చెప్పుకున్నాడు కాబట్టి, తండ్రి అయిన యెహోవా దేవుని చేతిలో కూడా మనం చెక్కబడిన వారుగా, భద్రపరచబడిన వారు ఉన్నాం కాబట్టి, భూమి కానీ, సముద్రం కానీ, వాటి పొంగు కానీ, లేకపోతే ఆ భూమి మార్పులు చెందుతుందట. ఏమంటే ఇప్పుడు కొన్ని పట్టణాలు ఉన్నాయి, ఏమంటే ఫైర్ పడగా అగ్నికి ఆకులైపోయాయి. ఒకప్పుడు చూసిన సుందర పట్టణాలు ఇప్పుడు చూస్తే ఆ పట్టణం ఇక్కడ ఉండిందా అన్నట్టుగా ఆశ్చర్యమయ్యేటట్టుగా ఆ సుందరమైన పట్టణం, సింగపూర్ లాంటి పట్టణాలు, సుందరమైన పట్టణాలు లేకుండా పోయినాయి. ఫైర్ యాక్సిడెంట్ అయి పట్టణాలు కాలిపోయినాయి. ఒకసారి వైజాగ్ పోయినాను, అదేం తుఫాన్ అది తుఫానా. నేను చాలాసార్లు పోయినాను వైజాగ్, విశాఖపట్నానికి. ఒకప్పుడు చూసిన పట్టణం పొద్దు తుఫాన్ తర్వాత పోయాను. ఏమంటే అంత శ్మశాన వాటికి లాగా ఉంది.
ఫ్రీ అని స్కూటర్ వేసుకోవాలి. ఏరోడ్రామ్ పోయారు, కాబట్టి విమానాశ్రయానికి పోయినా ఆ గ్లాసులు ఇట్లా గ్లాసులు తలుపులు ఏరోప్లేన్ దిగే ఆ యొక్క ఏరోడ్రామ్ అన్ని కుప్పలు ఇవ్వబడ్డాయి. గ్లాసులన్నీ పైన కప్పులు కూడా కిందపడిపోయినాయి. ఏరోడ్రామ్ బజార్లో స్తంభాలన్నీ అడ్డం పడ్డాయి, చెట్లన్నీ అడ్డం పడ్డాయి. కార్లు పైన షోరూమ్ ఉన్న కార్లు గాలి పడితే హుదూద్ తుఫాన్ గాలి కొత్త కార్లు బ్రాండ్ న్యూ షోరూమ్ లో కార్లు కిందపడిపోయినాయి పిల్లలకి. నేను ఒకప్పుడు చూసిన వైజాగ్ ఏమైనా అనిపించింది, భూమి మార్పు చెందుతుంది. ఇప్పుడు ఇట్లానే ఉండదు. అయినా కూడా మనం భయపడం. ఎందుకు? సైన్య అధిపతి మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దానియేలు గ్రంథం 7:14 చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన గీయబడారు. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. అన్నారా? సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వములు మహిమయు ఆధిపత్యములు ఆయనకి ఇయ్యబడను. తండ్రి దేవుడు కుమారుడు వేసి నొప్పిస్తాడు. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. ఉన్నారా పిల్లరా? ఇప్పుడు భూలోకంలో రాజ్యం ఏం చెప్పండి? ఇది 1000 ఏళ్ల రాజ్యాన్ని గురించి రాయబడ్డ మాట, కానీ అంటే భూమి మీదే ఉంటుంది 1000 ఏళ్ల రాజ్యం. 1000 ఏళ్ల రాజ్యంలో సకల జనులు కూడా, సకల రాష్ట్రములు, సకల జనులు, కాబట్టి సమస్త భాషలు మాట్లాడేవారు కూడా మరి ఆయన ప్రభుత్వానికి మహిమకు ఆధిపత్యానికి లోబడి ఉంటారు. ఆయన ఇక్కడ రాయబడింది ప్రభుత్వం ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయం కాదు. అలాగే ఇప్పుడు ఆయన రాజ్యం ఉందా లేదా? పుట్టుకతోనే పుట్టాడు ఆయన. ఏమని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని తూర్పు దేశంలో ప్లాన్లు వచ్చారు. పుట్టుకతోనే రాజుగా పుట్టాడు, ఈ లోకంలో పెరిగాడు, రక్షకుడుగా రాజుగా రాజ్యము స్థాపించాడు భూలోకంలో. ఏదది? సంఘమే. దీన్ని దేవుడి రాజ్యం అంటారు. మన రాజు దేవుడు కాబట్టి ఇది దేవుడి రాజ్యం. మన రాజు పరలోకంలో ఉన్నాడు కాబట్టి పరలోక రాజ్యం అంటారు. ఈ రాజ్యము అది ఎన్నటికీ తొలగిపోదు, అది శాశ్వతమైనది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఆయన రాజ్యము ఎప్పుడూ లయం కాదు. ఆ రాజ్యంలో ఉన్నారా? ఆ రాజ్యంలో చేరుతున్నారా? 34 ఏళ్ళు అంటున్నాడు. పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అనే ప్రకటింప మొదలు పెట్టారు. ఇదిగో దేవుడు 1:5 మానసు సువార్త, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక సువార్తను నమ్ముడి అని ఆయన గలిలయ ప్రాంతంలో బోధిస్తున్నట్టుగా ఆ భాగంలో ఉన్నాయి. అప్పుడు ఇంకా సమీపించలేదు దేవుని రాజ్యం. అంటే అప్పుడు ఇంకా ప్రభు బలి కాలేదు, రక్తం కార్చలేదు, ఇంకా సంఘం ఏర్పాటు కాలేదు. అపోస్తలులు 20:28 చదువుతున్నా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, రక్తము కార్చిన తరువాత ఆ రక్తముతో కడుగబడిన వారిని బల్ల దగ్గర చేర్చి పరిశుద్ధమైన బల్ల దగ్గర సంఘం ఏర్పాటు చేశాడు. ఆ సంఘానికి, ఆ సంఘమే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి, ఆ ప్రభుత్వానికి, ఆ యొక్క మరి ఆ ప్రభుత్వానికి రాజు దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే.
ఆ ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఈ సంఘము కూడా తొలగిపోదండి. ఈ సంఘము తొలగిపోదు. అంటే ఇదే కాదు, సంఘము యేసు ప్రభు నామములో ఆ విశ్వాసం నుంచి ఆ రక్తము కడుగుబడిన గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుగు చేసుకున్న వారందరూ కూడా ఏ సంఘములో ఉన్నా, బ్యాప్టిస్ట్ కానీ, ఎస్పీసీ కానీ, లేకపోతే సిఎస్ఐ కానీ, ఎస్ఐలు కానీ, లేకపోతే పెంతికోస్తు కానీ, సిలోన్ పెంతికోస్తు కానీ, బ్రదరన్ కానీ, హెబ్రోన్ కానీ, భక్తులు ఏ సంఘములో ఉన్నా అలాంటి వారు తమ వస్త్రములు ఆ గొర్రెల రక్తంలో ఉదుకుకొని తెలుగు చేసుకున్న వారందరూ కూడా సంఘం. ఆ సంఘము లయము కాదు, అది ఎన్నటికీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, మధ్యాకాశానికి ఎత్తబడుతుంది ఆ సంఘము. ఆ సంఘమే మనలో కలిగిపోతుంది. ఆ సంఘమే మళ్ళీ దిగి వస్తుంది 1000 ఏళ్ల రాజ్యానికి. అర్థమైందా? ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. పిలాతు అంటాడు, నువ్వు రాజుగా అంటే నువ్వు అన్నట్టు నేను రాజునే. ఏది రాజ్యం అయినా నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అంటే పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఆ రాజ్యానికి నేను రాజు, నువ్వు అన్నట్టు నేను రాజే. ఆ రాజ్యం ఇదే, సంఘమే, సార్వత్రిక సంఘమే, మధ్యాకానికి ఎత్తబడే సంఘమే. పరలోకానికి వెళ్ళి అక్కడ ప్రభు సన్నిధిలో కూడుకున్న జ్యేష్ఠుల సంఘమే. ఆ సంఘమే 1000 పరిశుద్ధులుగా ఏమంటే కోట్ల కొలది దూతలతో ప్రభావంతో మహిమతో దిగి వస్తారు భూమి మీదకి. 1000 ఏళ్ల రాజ్యములో ఉంటారు. అలాగైతే ఆ ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఇదిలో రాజులు పుట్టినాడు కదండి, రాజ్యం ఏర్పాటు చేసిపోయాడు. ఈ రాజ్యము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు. ఆ సంఘంలో చేర్చబడ్డారా ప్రియులారా? సంఘం అంటే ఆషామాషి కాదండి. చాలా మందికి లెక్కలేదు సంఘం అంటే. ఎంత ఖాళీ ఉంది చూడండి, లెక్కలే. ఈ సంఘంలో నువ్వు లేవా, రావా? ఆ సంఘంలో చేర్చబడాలి. జ్యేష్ఠుల సంఘానికి పోలేవు. మధ్యాకాశం ఎత్తబడే సంఘంలో నీవు ఉండవు. 1000 ఏళ్ల రాజ్యంలో నువ్వు ఉండవు. ఆ రాజ్యంలో నీకే అర్హత, యోగ్యత ఉండదు. మీరు కొలిచిన కొలత చెప్పినా మరలా నీకు కొలవబడదు. ఇప్పుడు ఏ కొలతతో కొలుస్తున్నారో సంఘాన్ని, ప్రభు సన్నిధిని, అదే కొలత. నువ్వు రాలేదు కదా, నువ్వెవరో నాకు తెలియదంటాడే. అక్రమం చేయదు అన్నారా, నా ఇద్దరు నుండి తొలగిపోండి అంటాడు. 5 మంది బుద్ధులేని కన్యకలు ఎందుకో పోయారు బయటికి. ఏమండి, కిరసాలు అయిపోయి నూనె తెచ్చుకోవాలని పోయారు. ఒకవేళ వచ్చారు, మళ్ళీ అంతలో తలుపు వేయబడింది. అయ్యా అయ్యా తలుపు ఏమంటే ఎవరో నాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. కాబట్టి ఆ మాట నీ విషయంలో, నా విషయంలో చెప్పబడుతుందేమో. కాబట్టి ఈ సంఘం శాశ్వతమైన, ఈ రాజ్యము శాశ్వతమైన, ఈ దేవుని రాజ్యం, ఈ పరలోకం, ఈ క్రీస్తు రాజ్యం, ఈ ప్రభు రాజ్యం. కొద్ది మాట ఈ ప్రభు సంఘం శాశ్వతమైనది, సార్వత్రిక సంఘం శాశ్వతమైనది. ఒక 10 మందే కాదు, రాజ్యం. ఆయా స్థానిక సంఘాలలో ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకొని ఆయన రక్తములో తమ వస్త్రము ఉద్దుకుని తెలుగు చేసిన వారందరూ సంఘమే. ఆ సంఘమే మధ్యాకాశం ఎత్తబడుతుంది. ఆ సంఘమే జ్యేష్ఠుల సంఘంగా పరలోకానికి పోతుంది. ఆ సంఘమే 1000 పరిశుద్ధులుగా దూతల కోట్ల కొలది దూతలతో మహాప్రభావంతో మహిమతో దిగి వస్తుంది భూమి మీదకి. కాబట్టి ప్రియులారా, అలాగైతే ఈ లోకం ఏమైపోయినా కూడా మనకేమీ బాధలేదు. పర్వతములు నడిసంతలు మునిగినా మనకు బాధలేదు. పర్వతములు ఘోషిస్తూ, సముద్రము ఘోషిస్తూ
గురుగు కట్టిన అలలకు పర్వతాలు కదిలిన పునాదులు, మనకేమీ ఇబ్బంది ఏమీ లేదు. నేను వారిని కాపాడుతాను, నేను వారిని భద్రపరచుతాను అంటున్నాడు ప్రభువు. వారు నా చేతిలోను నా తండ్రి చేతిలోను భద్రంగా ఉన్నారు అని చెప్తున్నాడు. అలాగైతే ప్రియులారా గమనించేది. మరి కాకపోతే ఆయన నమ్ముకొని ఉండాలిగా. నమ్ముకున్నామా ఆయన్ని? ఆయన నమ్ముకున్నామా? గమనించండి ప్రియులారా, ఆయన నమ్ముకున్నట్లయితే సంపూర్ణంగా భద్రత ఉంది మనకి. ఆయన నమ్ముకున్న వారికి ఏమండి, మీరు నమ్ముకున్నారా లేదని నేను చెప్పలేను. ఎందుకంటే మీ హృదయంలో మీ మనసులో నేను తెలిసి చూడలేదు. ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకోవాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరే పరీక్షించుకున్నాడని వాక్యం చెప్తారు. కాబట్టి ప్రభు నమ్ముకున్నామా, ఎట్లా నమ్ముకున్నాం, ఎందుకు నమ్ముకున్నాం, ఎలా నమ్ముకున్నాం, దేని కొరకు నమ్ముకున్నాం అనేది మీ విద్య దగ్గర మొదలుపెడుతున్నా. అలాగే మీరు నమ్ముకున్నారా? నేను చెప్పే మాట ఒకటే, మనకు భద్రత, శాశ్వతమైన భద్రత అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. చూడండి, యెషయా గ్రంథం 28:16. యెషయా గ్రంథం 28:16. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విన్నారండి, ప్రభువు యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. సీయోనుగా సంఘం అనుకోండి. సీయోనులో పునాదిగా, సీయోనుగా ఈ సంఘానికి పునాది ఎవరు? మామూలు బిడ్డలు, రాళ్ళు, కాంక్రీట్, కడ్డీలు అయితే అవి కూడా చదివిపోతాయి, అవి కూడా నాశనం అయిపోతాయి, అవి కూడా బయటకు వస్తాయి, లోపల నుంచి నేల మీదకి వచ్చి పడిపోతాయి, ఉరిగిపోతాయి. అట్లా బిల్డింగ్ అట్లా ఉరిగిపోతే లోపల నుంచి మన కడ్డీ వేసిన దగ్గర నుంచి పైకి వస్తాయి. కానీ ఆ పునాది శాశ్వతం కాదు. ఏ పునాది శాశ్వతం? ఈ పునాది. సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. ఆ రాయి ఎవరు? ఆ పునాది ఎవరు? యేసు ప్రభువే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నదే. ఈ సంఘము ఎంత భద్రమైందో, ఎంత శాశ్వతమైందో, ఈ సంఘానికి ఎంత బలముందో ఆలోచన చేయండి. దీని పునాది ఎలాంటిదో ఈ సంఘానికి రాయబడింది. ఈ సంఘం ఇంత భద్రంగా ఉన్నా ఈ యొక్క సంఘాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేసి రాకుండా వాళ్ళకి భద్రత లేదని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఆదివారం వస్తాం కదా? కాదు. బైబిల్ ఆదివారం కూడుకోవడం బైబిల్ ఎక్కడ లేదు. 4 కూడికలు ఇచ్చాడు వారానికి. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. కుర్చీ తిన్నటి కాళ్ళు 4, 3 ఉంటాయి. నిలబడుతుంది అది. టేబుల్ ఎన్ని కాళ్ళు? 4. 2 లేకుండా ఉన్నా కూడా నిలబడుతుందా? నీ పరిస్థితి నా పరిస్థితి అంతే. 4 గుంటాలకు రావాలి విశ్వాసులు. లూకాసు వార్త 6:46 ఏం రాయబడింది? లూకాసు వార్త 6:46. లూకాసు వార్త 6:46లో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువును నన్ను పిలుచుట ఎందుకు? నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు. నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు అంటే ఎప్పుడెప్పుడు రావాలా? నా యుద్ధకు ఎప్పుడెప్పుడు రావాలా అంటున్నాడు దేవుడు. అప్పుడు సబోధకు రావాలా, సహవాసానికి రావాలి, రొట్టె పిచ్చడానికి రావాలి, ప్రార్థన చేయడానికి రావాలి. ఈ 4 కూటాలకి నా యుద్ధకు వచ్చి నా మాటలు విని, రెండవది వాటి చెప్పున చేయి ప్రతివాడును ఎవరి కోలును మీరు తెలియచేయదు. వాడు ఇల్లు కట్టవాడిని ఉంటే లోతుగా త్రవ్వి మంట మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును.
మంట మీద పునాది వేసిన వాడుగా భద్రంగా ఉంటాడంట, లయం కాకుండా, నాశనం కాకుండా. ఎవరు? ఆయన యుద్ధకు వచ్చి ఆయన మాటలు విని దాని ప్రకారం వాడు చెప్పిన చేయవాడు మంట మీద పునాది వేసిన వాడుగా ఉంటాడు. ఆ మంట ఎవరు? ఇక్కడ చదివారు 28 28 పదాలు. సీయోను పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడాడు. ఈ పునాది ఎవరు? పునాది వేసిన వాడు లయం కాడు. ఆ పునాది వేసిన వాడిని పోలి ఉండును. ఎవరు? ఆయన ఎదురు వచ్చి ఆయన మాటలు విని వాటి ప్రకారం వాడు చొప్పున ప్రవర్తించేవాడు. ఆ పునాది మీద కట్టబడిన సంఘంలో ఉన్నవాడు. ఆ పునాది ఆ బండ మీద కట్టబడింది. ఆ బండ ఎవరు? ఆ రాయి ఎవరు? యేసు ప్రభువే. అలాగే సంఘానికి రావడం అంటే ఆ బండ దగ్గరికి రావడమే, ఆ శాశ్వతమైన మూల రాయి దగ్గరికి రావడమే. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2 పదాలు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైన మూల రాతిని సీయోనులో స్థాపించున్నాను, అంటే సంఘంలో స్థాపించున్నాను. ఆయన విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడాడు. 7వ మాట లేఖన ముందు రాయబడి ఉన్నది, విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఏమంటే నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు, ముఖ్యమైన రాయి, ఏర్పరచబడిన రాయి, అమూల్యమునకు రాయి, ఆ మూల రాయి సీయోనులో ఉన్న రాయి. ఆయన విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము సిగ్గుపడాడు. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. సీయోనుకు పునాదిగా వేయబడిన రాయి ఆయనే. అలాగే అందరికీ ఎక్కడ తెలుస్తున్నాం? నా ఎదుగు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు అనేది అక్కడ ఉంది. అలాగే పిల్లల గమనించండి, ఆ పునాది ఎవరో చూడండి. ఆ బండ పునాది ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3:11. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అదే సీయోనుకు పునాది వేశాడు రాయితో. ఆ పునాది ఆ బండ, ఆ బండ మీద పునాది కట్టబడింది. ఆ బండ క్రీస్తే. ఏమండి? ఆ పునాది కూడా యేసుక్రీస్తే అని రాయండి. మళ్ళీ బండ యేసుక్రీస్తే, ఆ బండ మీద పునాది కడితే ఆ పునాది కూడా యేసు ప్రభువే అంట. 3:11. 3:11. వేయబడినది తప్ప మరొక పునాది ఎవరు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఇదే పత్రిక 10:4 చూడండి. ఇదే పత్రిక 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేసి ఏలనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుండి త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఆ పునాది యేసుక్రీస్తే. ఆ రాయి యేసుక్రీస్తే. అది మూలమైనది, అమూల్యమైనది, అది శాశ్వతమైనది. ఎన్ని మాటలు చదివాడు వీళ్ళ గమనించండి. మత్తయి సువార్త 16:18. మత్తయి సువార్త 16:18లో పేతురుతో ఇలా అంటాడు. మత్తయి సువార్త 16:18లో యేసు ప్రభువులో ఉన్నప్పుడు పేతురుతో ఇలా చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. 16:18. మరియు నీ పేతురు అంటే 3 నంబర్ కదండి. ఇంకేముంది? పేతురు శబ్దంలో రాయి అని అర్థం పుట్టినట్లో. మరియు నీ పేతురు అంటే మరి నువ్వు రాయివి,
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద అంటే బండ ఎవరు? క్రిస్టియన్. కాబట్టి బండ అయినటువంటి నా మీద, పునాది అయినటువంటి నా మీద రాయి, పేతుడే రాయి, నేను నా పునాదిని పెట్టి నేను సంఘమును కట్టుదును. అంటే పునాది మీద రాళ్ళు పెట్టి మందిరం కడతారు. ఆ పునాది ఎవరు? ఆ బండ ఎవరు? యేసు ప్రభువే. దాని మీద రాళ్ళు పెట్టి అంటే పేతురు లాంటి రాళ్ళను పెట్టి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక రాయి, పేతురు ఒక రాయి. ఈ రాళ్ళన్నింటినీ కూడా ఒక చోట తీసుకొచ్చి ఈ బండ పునాది అయిన యేసుక్రీస్తు ప్రభు మీద ఈ రాళ్ళన్నింటినీ పెట్టి ఆయన సంఘమును కడతానని పేతురు చెప్తున్నాడు. మరి నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ద్వారములు దాని ఎదుట నిలువలేరని నేను మీతో చెప్పుతున్నాను. ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకుంటే మెయిన్ డోర్ ఎట్లా కడతాం? ఎట్లా పెడతాం? ఎంత భద్రమైంది పెడతాం? అది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ డోరుకి మళ్ళీ గ్రిల్ వేస్తున్నారు బయట. ఏకుతో మంచిగా ఇంత లావు చెక్కతో పెద్ద చక్రం పెట్టి 7 అడుగులు ఎత్తు పెట్టి డోర్ వేస్తున్నారు. దానికి మళ్ళీ గ్రిల్ వేస్తున్నారు. ఎందుకు? డబుల్ సేఫ్ అన్నమాట. అంత భద్రంగా ఉండాలా? నేను వెళ్దాం అనుకుంటాను. వీలైతే గ్రిల్ డోర్ కూడా, మెయిన్ డోర్కి గ్రిల్ డోర్ కూడా వెళ్దాం అనుకుంటాను. కార్పెంటర్ అంతా బాగా చేయలేదు. డబుల్ సేఫ్ ఉంటుంది దానికి. అలాగే ఈ ద్వారాలు ఏం ద్వారాలు? పాతాళలోక ద్వారములు. ఈ ద్వారాలు ఎంత బలమైనదైతే పాతాళలోక ద్వారాలు ఎంత బలమైనదో చూడండి. అవి ఈ సంఘము ఎదుట నిలువనేరవు. ఆ పాతాళలోక ద్వారముల ఎదుట ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారము నిలువనేరవు. ఎంత భద్రమైందండి సంఘం, ఎంత బలమైందండి సంఘం, ఎంత స్థిరమైందండి సంఘం, ఎంత అమూల్యమైనదండి ఈ సంఘం. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు సహోదరుడా, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు సహోదరి. లెక్కున్న సంఘం అంటే ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది, పర్వతాలు నశిస్తాయి, సముద్రములు నశిస్తాయి. ఆకాశము, భూమి, సముద్ర వాటిలో సర్వములు కూడా లయమైపోతాయి. ఈ లోకము దాని ఆశయంగా గతించిపోతుంది. కానీ సంఘం అనగా ఎవరు? సంఘం అంటే నమ్మిన వారు, అబ్రహాము లాంటి వారు, విశ్వాసులు. యేసు ప్రభు చేతులు, తండ్రి దేవుని చేతులు భద్రం చేయబడిన వారు, ఆయన స్వరాన్ని వినడానికి వస్తున్న వారు, ఆయన వెంబడించిన వారే సంఘం. ఆయన రక్తములో తమ వస్త్రములు, జీవితాలను ముదుగుకొని తెలుపు చేసుకునే వారు అరే సంఘం. వారి ఎదుట పాతాళలోక ద్వారములు కూడా నిలువలేరు. అంత బలీయమైన సంఘం అండి. మీ దృష్టిలో సంఘం ఎలా ఉంది? ఈ సంఘం వస్తా ఆ లోపల కొంచెం బలిపోతారు. నేను గమనిస్తున్నా, ఎదుగుతున్నా కంటే దూరం దీంట్లో ఏదో ఏం చెప్తున్నా తెలుసు. 4 అడుగులు లోపల చేసి మళ్ళీ పోతాం బయటికి 8 అడుగులు 10 అడుగులు పోయి సెల్లో పిలిచిన వారికి అంతా సమాచారం అందించి అంత అయిపోయాక తీరిగ్గా నీలాజాలంగా ఏమంటే కాలు ఊడ్చుకుంటూ ఎంత పుణ్యకాల స్వభావం వచ్చి కూర్చుంటారు. ఎవరు ముఖ్యం? ఈ సంఘము పరిచయ కంటే ఏది ముఖ్యం? సెల్లు ముఖ్యం. సెల్లులో మాట్లాడేవాడు ముఖ్యం. ఇంకేదో ఉంటే గట్ల పోతారు. మళ్ళీ లోపల చూస్తే కూడా వేరే కానీ గట్లే పోతారు. ఒక విషయాన్ని సంతోషిస్తున్నాను. దేనికంటే వాక్యం చెప్తా ఉంటాను నిలబడుకోండి ఆరాధనలో. అప్పుడు కింద వినాలి. ఆ పత్రాలు పెట్టుకున్నా ఇంట్లో కూర్చోండి, బయటకు వస్తాయి పోవడంలో దాన్ని సంతోషపడుతున్నాయి. ఆలోచన చేస్తున్నా. ఆరాధన వాక్యం చెప్తా ఉంటాడు ఎవరో కొంచెం ఎక్స్ వై జెడ్ నా అల్లుడు గారు మధ్యలో పిల్లలు అనుకోండి కూర్చుంటారు.
వీడు అక్క కూర్చొని అందరని చెప్పి బయట పోవడంలా, వీడి గురించి మళ్ళీ వాక్యం చెప్పడంలా, అందరూ సంతోషిస్తున్నాయి. ఎంత నిర్లక్ష్యం! దేవుడు తన స్వర్గమిచ్చి సంపాదించిన సంఘం, ఆ సంఘానికి బండ, ఆ సంఘానికి పునాది, ఆ సంఘానికి మూలరాయి, ఆ సంఘానికి అమూల్యమైన రాయి మన ప్రియ ప్రభువుని యేసుక్రీస్తు. దాని మీద రాళ్లతో కట్టాడు ఆయన సంఘాన్ని, సజీవమైన రాళ్లతో. పేతురు రాసినట్టుగా పాతాళ లోక ద్వారములు కూడా దాని ఎదుట నిలవలేరు అని చూస్తున్నాం. అలాగైతే ఎంత అమూల్యమైన సంఘం, ఎంత భద్రమైన సంఘం. అలాగైతే నేను ముగిస్తున్నాను. మన పాఠానికి మనం వెళ్తే హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10 నుంచి, ప్రభు అని ఆది యందు భూమికి పునాది వేసింటివి, ఆకాశంలో కూడా చూడండి, ఆది యందు దేవుడు భూమికి పునాది వేసిన, దేవుడు వేసిన పునాది అయినా ఆ భూమి ఏమంటే గొప్పం పోద్దంట. ఆ భూమి చేపల వలె మడిచివేయబడుతుందంట. ఆ భూమి నశిస్తుందంట. ఆ భూమి నిలిచి ఉంటుందంట. వస్త్రం వలె ఆ భూమి బాధ వెలుగుతుందంట. ఉత్తరీయం వలె వాటిని ఆ భూమిని మడిచేస్తాడంట. అవి వస్త్రం వలె మార్చబడబట. కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు కరుగ. ఆ మాట మీదే నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరం కరుగు అన్న ఒక మాట మీద మనం ఇంతసేపు భర్జన చేశాం. అలాగే ఈ సంఘానికి ఎంత బలం ఉందో, ఆ సంఘానికి పునాది అయిన ప్రభు ఎంత బలవంతుడైన వాడో మన హృదయంలో ఈ సత్యము నాటబడినట్లయితే ఈ సంఘాన్ని, ఈ సంఘంలో జరుగుతున్న పరిచర్యను ఉపేక్షించాలి. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం, 4 కూడికలు కూడా ఏది ఉపేక్షించకుండా నీవు రాగలవు. 102 కూడా మాట చదివి నేను ముగిస్తాను. 102వ కీర్తన 20 నుంచి చదువుతారు. 102వ ఆది యందు నీ భూమికి పునాది వేసినవి, ఆకాశంలో కూడా నీ చేతులే, అవి నశించు
ఇక్కడ కూర్చున్నాను. మేమందరం కూడా నాయన మా తండ్రి నిన్న మమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించాడు. ముఖ్యంగా దుష్టత్వం నుంచి మల్లుకొనుట ద్వారా ఆయన మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అట్టి ఆశీర్వాదం తరములు కూడా మా పొందును గాక. అనగా తరములు మీ సన్నిధిలో కూర్చునే భాగ్యం, మీతో గడిపే భాగ్యం, ఆ ఆశీర్వాదం దావీదు కోరుకున్న ఆశీర్వాదం నాయన మీరు ఆశీర్వాదమని దేని గురించి చెప్పారు? ఆశీర్వాదం మాకును నాయన మా సంతానములకు, మాతో కూడా ఉన్న మా సమకాలికులకు అందరికీ, పరిశుద్ధులకు అందరికీ, సార్వత్రిక సంఘములకు అందరికీ ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలం నాయన అనుగ్రహింపబడినట్టుగా నాయన మీ ప్రేమ వాడు మా ప్రియ రక్షకుడు నాయన మా కొరకు అతి త్వరలో రెండవసారి రానయ్య యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఘనమైన మహిమగల నామములో స్తోత్రములు చెల్లించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నుండి మీ అందరికి కూడా ప్రేమ వందనాలు. ప్రభు